'బారీ ద డెవిల్' ఈ సినిమా నిజంగా భయపెడుతుందా? అసలు కథ ఏంటి? సినిమా ఎలా ఉంది? ఇప్పుడు తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా. థాంక్యూ. ఒక నర్సు జూలియా జ్ఞాపక శక్తి సమస్యలతో బాధపడుతున్న ఎవెలిన్ అనే వృద్ధురాలిని చూసుకోవడానికి ఒక ఒంటరి ఇంటికి వస్తుంది. మొదట చూస్తే ఇదొక సాధారణ బాధ్యతలాగే అనిపిస్తుంది. కానీ ఎవెలిన్ ప్రవర్తనలో కొన్ని వింత విషయాలు కనిపించడం మొదలవుతుంది. ఆమె కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోలేకపోతుంది. అదే సమయంలో ఏదో ఒక విషయం గురించి పదే పదే మాట్లాడుతుంది. జూలియాకు కూడా ఆ ఇంట్లో ఏదో సరిగ్గా లేదనే అనుమానం మొదలవుతుంది. అక్కడ నుంచి సినిమా నెమ్మదిగా అసలు హారర్‌లోకి వెళ్తుంది. ముఖ్యంగా ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే కథను దాదాపు నిజ సమయంలో ఎక్కువ భాగం నిరంతరంగా సాగే ఒకే షాట్‌లో అనుభూతితో చూపించారు. అంటే కెమెరా పాత్రలతో పాటు ఇంట్లో తిరుగుతూ ఉంటుంది. అందుకే తర్వాత ఏం జరుగుతుందో ముందే ఊహించడం చాలా కష్టమవుతుంది. ఒక సాధారణ ఇంటి వాతావరణాన్ని తీసుకొని దాన్ని ఒక్కొక్క సంఘటనతో భయంకరంగా మార్చడం ఈ సినిమాలో బాగా పనిచేసింది. పెద్ద పెద్ద భయపెట్టే సన్నివేశాల కంటే ఇంట్లోని నిశ్శబ్దం, కెమెరా కదలికలు పాత్రలకు ఎదురయ్యే వింత పరిస్థితులతో టెన్షన్ పెంచే ప్రయత్నం చేశారు. అయితే సినిమా అందరికీ నచ్చకపోవచ్చు. ఎందుకంటే కొన్ని చోట్ల కథ నెమ్మదిగా అనిపిస్తుంది. కొన్ని సంఘటనలు పదే పదే జరుగుతున్నట్లుగా అనిపించవచ్చు. కానీ ఒకే షాటు తరహాలో ఇలాంటి హారర్ కథను చెప్పడం మాత్రం ఆసక్తికరమైన ప్రయత్నం. మొత్తంగా చెప్పాలంటే 'బారీ ద డెవిల్' ఒక అసాధారణ దెయ్యం సినిమా కాదు. ఒక ఒంటరి ఇల్లు, ఇద్దరు ప్రధాన పాత్రలు, చుట్టూ కనిపించని భయం, చీకటితోనే ప్రేక్షకుడిలో టెన్షన్ పెంచే సినిమా ఇది. మీకు స్లోగా మొదలయ్యి క్రమంగా భయం పెంచే హారర్ సినిమాలు ఇష్టమైతే ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. నా వరకైతే ఈ సినిమాకు 5కి 3.5 రేటింగ్ ఇస్తాను. ఇలాంటి కొత్త హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ రివ్యూల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి బెస్ట్ మూవీస్ కావాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను.